ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? స్టోరీ గురించి చెప్దామా? వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, కెమెరా కానీ, ఎడిటింగ్ కానీ అన్నీ వేస్ట్. హియర్ ఇస్ అ వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ హరికథ సంభవాని యుగే. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వర్జన్ ఉంది. ఎందుకుందో ఏంటో నాకైతే అర్థం కాలేదు. వెబ్ సిరీస్ కాదు, ఇదొక సీరియల్. సినిమాకి తక్కువ, సీరియల్కి ఎక్కువ అన్నట్టు ఉందన్నమాట. వన్ అండ్ ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా అని వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినాను. కానీ నాకైతే చుక్కలు కనబడ్డాయి. 6 ఎపిసోడ్స్ ఉంటాయి. యావరేజ్ 30 to 40 minutes ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్. స్టోరీ ప్లాట్కి వస్తే 1982లో జరుగుతుంది స్టోరీ అంతా. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఒక రివెంజ్ని హిందూ మైథాలజీ బేస్ చేసుకొని ఒక విష్ణువు ఎన్ని అవతారాలు ఉన్నాయి అన్న అవతారాలుగా ఒక్కొక్కరిని మర్డర్ చంపుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇంతగా మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఆ స్టోరీ ఏంటి, ఆ రివెంజ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది పాయింట్. సో నాకైతే నచ్చలేదు. ఎక్కువ లాగ్ అనిపించింది. వెబ్ సిరీసే లాగ్ అనుకుంటే మధ్యలో హాట్‌స్టార్ యాడ్స్ ఒకటి వచ్చిన 20 minutesకి ఒక యాడ్ 3-4 యాడ్లు వస్తుంటాయి. అది ఇంకా ఎందుకు చూస్తున్నా అనిపించింది నాకైతే. చెప్పాలంటే పూర్ రైటింగ్స్ అనిపించింది. స్టోరీ వైజ్ కానీ, స్క్రీన్ ప్లేలో కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నట్టు, ఏదో రన్ టైం నింపాలి సీన్స్ అన్నట్టు రాసుకున్నారు. ఒక్క దగ్గర కూడా మన థ్రిల్లింగ్గా కానీ, పోనీ ఓకే స్టోరీ అనేది మనకి ఎక్స్పోజ్ అయిపోతుంది సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్లో కానీ, బట్ చంపే విధానంలో కొత్తగానే చంపాలి, లేకపోతే థ్రిల్లింగ్ ఎలిమెంట్ లాగా ఉండాలి. సో అది ఉండదు. సరే, ద వే ఆఫ్ నరేషన్ కూడా వెరీ వీక్ అనిపించింది. సరే, ఒక పక్క మర్డర్స్ అవుతుంటాయి, ఇంకో పక్క హీరో ఇన్వెస్టిగేషన్ చేసుకుని వెళ్తూ ఉంటాడు. అదైనా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందంటే అది కూడా ఉండదు. ఇంకో పక్క ఊర్లో జరిగే సమస్యల గురించి కానీ, ఊర్లో జరిగే క్యారెక్టర్స్ కానీ వెరీ పూరింగ్ పర్ఫార్మెన్స్ అనిపించినాయి. ఎందుకంటే స్టోరీలో అసలు బేస్ లేదు కాబట్టి ఎవరు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కానీ పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నాయి. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ మేబీ స్టోరీ కానీ, డైరెక్షన్ వైజ్ కానీ అంత ఇంట్రెస్టింగ్ చూపించలేదు అనిపించింది నాకైతే. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా అని చూశాను. ఎక్కడ కూడా ఏ ఒక్క సీన్లో కూడా సరే ఫీల్ అయ్యాము, ఏదో కనెక్ట్ అయ్యామనే పాయింట్ కూడా ఉండదు. ఏదో ఒక్క సీన్ ఉంటుంది. ఎపిసోడ్ 4లో ఏదైతే రివెంజ్ ఉందో యాక్చువల్ పాయింట్, అక్కడ కొంచెం మనకి హార్డ్గా అనిపిస్తుంది. సో ఈ ఓవరాల్గా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే వీకెండ్. ఎందుకు చూసినారా అనిపించింది. దీనికన్నా ఇంకేం చెప్పలేను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి దండం పెట్టాలి. ఏం సినిమాలు తీస్తున్నారో, ఏం వెబ్ సిరీస్ తీస్తున్నారో వాళ్ళకే తెలుసు. ఇంకా ఓవరాల్గా ఒక వరస్ట్ వెబ్ సిరీస్. స్టోరీ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఈ దేని గురించి మాట్లాడతాం మనం? పర్ఫార్మెన్స్ కూడా అట్లా ఉన్నాయి. ఈ వెరస్ట్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు, అక్కడక్కడ అడల్ట్ సీన్స్ లాగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్ అన్నమాట. సో చూడలేము ఫ్యామిలీతో అయితే. సో సింగిల్ అనే చెప్పాలంటే ఇది హరికథ కాదు, పెద్ద సోది కథ. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.